హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు దొండకాయ గ్రేవీ కర్రీలా చేస్తున్నాను. ఫస్ట్ పోపు యాడ్ చేశానండి. పోపు యాడ్ చేసుకున్నాను. పోపు యాడ్ చేశాక నెక్స్ట్ కరివేపాకు కూడా యాడ్ చేశాను అనమాట. నెక్స్ట్ దొండకాయలు ఇలా కట్ చేసుకున్నాను కదా, అవి యాడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్ కట్ చేసేసుకుని అందులో కారము, సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. సాల్ట్ వేసుకున్నాక నెక్స్ట్ వెల్లుల్లి కూడా వేసాను అనమాట. వీటిని పేస్ట్ పట్టేసుకున్నాను. ఇంకా పసుపు యాడ్ చేశాను. ఇంకా కారమును సాల్ట్ యాడ్ చేయవసరం, ఇందులో యాడ్ చేసాం కదా సరిపోతా. పేస్ట్ యాడ్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటే గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుందండి. వీడియోకి వాయిస్ చెప్పి 10 days అవుతుంది కదా. ఏమైంది అంటే నాకు మా కిడ్స్కి టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందండి. ఈ 10 days అసలు ఏమైపోయింది ఏంటన్నది కూడా తెలీదు. ఇంకా బెడ్కే పరిమితం అయిపోయామండి. ఇలా జరిగింది అనమాట. కర్రీ నచ్చినట్టయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.